నమస్కారం అండి. ఈరోజు నేను ప్రస్తావించబోయే అంశాల కన్నా ముందుగా అందరికీ చాలా ధన్యవాదాలండి. నేను ఈ ప్రయత్నం మొదలుపెట్టినప్పుడు కనీసం నేను అనుకోలేదనమాట. ఇంతమందికి రీచ్ అవుతుంది. కనీసం నేనే సర్ప్రైజ్ అయ్యాననమాట. అరౌండ్ 200+ పీపుల్ ఈ యొక్క వీడియోస్‌ని చూసి వాళ్ళ కామెంట్స్‌ని తెలియజేస్తున్నారు. వాళ్ళ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. వాటెవర్ ఇట్ మే బి. నేను అనుకున్న ప్రయత్నం అయితే ఏంటంటే సఫలీకృతమైందని చెప్పేసి దానికి అందరికీ నా కృతజ్ఞతలండి. ఈరోజు నేను ప్రస్తావించబోయే అంశం ఏంటంటే పుల్లింగ్ ఆఫ్ లెగ్స్. మన కాళ్ళు మనమే లాగేసుకుంటున్నాం. ఆ సబ్జెక్ట్ మీద కొంత డీటెయిల్గా నేను అనాలిసిస్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడేంటంటే మీరు నుంచుంటే నేను మీ కాళ్ళు లాగేస్తాను, నేను నుంచుంటే మీరు నా కాళ్ళు లాగేస్తారు. ఇలా ఎంతవరకు? చివరికి ఎలా అయిపోయిందంటే పరిస్థితి, ఎవరు ముందుకు రాని పరిస్థితి. ఏదైనా పని తలపెట్టుకున్నాము అని అంటే వాలంటీర్గా కాస్త ఎవరినైనా సాయం అడుగుదామన్నా కూడా మాకొద్దురా బాబు ఈ తలకాయ నొప్పి, ఏదో మా ఇంట్లో మేము ఉంటే సరిపోతుంది అనే పరిస్థితికి వచ్చేసారనమాట. ఎందుకంటే ఇక్కడ ఇలాగా ఈ పర్సనల్ అటాక్స్ అనమాట. ఏంటంటే ఎవరైనా చేయడానికి ముందుకు వస్తే చాలు వాళ్ళని డిస్కరేజ్ చేయడానికి వాళ్ళ కాళ్ళు పట్టుకు లాగేసి వాళ్ళని బదనాం చేసేసి వాళ్ళని ఎలాగైనా సరే ఏంటంటే డిమోరలైజ్ చేసేసి దానివల్ల సాధించేది ఏంటో నాకు అర్థం కావట్లేదు. పోనీ ఏమన్నా ఎవరికైనా లబ్ధి చేకూరుతుందా? లేదు కదా. నష్టం ఎవరికి జరుగుతుంది? మన కాలనీకే నష్టం జరుగుతుంది. ఓకే, ఏదైనా పని తలపెట్టాం, దాంట్లో లోటుపాట్లు ఉంటాయి, ఉండవని నేను అన్నట్ల. ఏదో నేను పట్టిన కుందేలికి మూడే కాళ్ళు అని అంటే అలాంటి ప్రవర్తిస్తుంటే మీరు ఖచ్చితంగా ఖండించాలండి. అది నేను ఒప్పుకుంటాను నేను. అంతేకాని ఏ పని చేసినా కూడా ఇప్పుడు ఒకళ్ళని నేను చెప్పట్లేదండి. ఏ ఒక పని చేస్తుంటే బీకి నచ్చదు, బి ఏదైనా పని చేస్తే సికి నచ్చదు. ఇలాగా ఎవరు ఏ పని మొదలుపెట్టినా కూడా వెనక లాగేయడమే, ముందరికి వెళ్ళనేమో మనం. దాంట్లో మళ్ళీ అనుమానాలు రేవదిచ్చేసి అదిగో వీడేదో చేసేస్తున్నారు, వాళ్ళు ఏదో చేసేస్తున్నారు, వీళ్ళంతా గూడుపుటాని అయిపోయారు, వాళ్ళంతా గూడుపుటాని అయిపోయారు. ఓవరాల్గా ఏంటంటే రిజల్ట్ పెద్ద గుండు సున్నా అనమాట. ఏంటండి అసలు ఇది? ఇంతమంది ఎడ్యుకేటెడ్, ఇంతమంది ఇంటలెక్చువల్స్ ఉన్నాం మన దగ్గర. ఈ చిన్న విషయాన్ని మనం ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాం నాకు అర్థం కావట్లేదు. ఒక కాలనీలో ఏదైనా పని జరగాలంటే ఉంటాయి. ఇప్పుడు నేను అనుకుంటాను, నేను ఒక ప్లాన్ అనుకుంటాను. నేను ఈసీలో ఉన్నాను కాబట్టి నేను చెప్తున్నాను. నేను ఈసీలో నా సలహా నేను చెప్తాను. అది అందరికీ నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. నచ్చినప్పుడు నేను ఒకే రకంగా తీసుకుంటాను. నచ్చలేదండి, ఇది మేము ఈ రకంగా వెళ్ళట్లేదండి, వేరే రకంగా వెళ్తున్నామండి అని చెప్పేసి అన్నప్పుడు కూడా నేను దాన్ని కూడా చక్కగా నేను స్వీకరిస్తానండి నేను. అంతేగాని నేను చెప్పాను కాబట్టి ఇదే జరగాలి, నాకు వచ్చిన ఐడియాని ఇంప్లిమెంట్ చేయాలి. ఉంటాయండి డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్. ఎందుకు ఉండవండి? మన ఇంట్లోనే మన కుటుంబ సభ్యుల మధ్యలోనే ఉన్నాయి. అలాంటిది ఇంత పెద్ద కాలనీ, దీంట్లో డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ ఉండడం అనేది చాలా సహజం. డిఫరెన్సెస్ ఉండొచ్చు, కానీ మరీ ఒకళ్ళనొకళ్ళు కాళ్ళు పట్టుకు లాగేసి గుజ్జేసి వాళ్ళని పడదోసేయాలి, వీళ్ళని పడదోసేయాలి. చివరికి ఎవరు నిలబడతారండి? ఎవరు రారు. అప్పుడు ఎవరి సంఖ్యనాకాలి మనం? ఇది మన ప్రారంభం అనుకుని వదిలేయడం అనమాట. మన కాలనీ నుంచి కొంచెం ముందరికి వెళ్ళండి, ఒక ఇంచుమించు 1 కిలోమీటర్లో జేఎన్ఎన్యూఆర్ఎం వీళ్ళు అంటే వీకర్ సెక్షన్ కాలనీ కోసం అని చెప్పేసి వాళ్ళు కట్టారు. వాళ్ళల్లో ఇలాగే ఉంటుందన్నమాట. వాళ్ళు ఎవరితోటి కలవరు. ఇప్పుడు ఆ కాలనీ పరిస్థితి చూడండి ఒకసారి. అతి త్వరలో మన కాలనీ కూడా అలాంటి పరిస్థితిలోకి వెళ్ళాలి అనుకుంటే ఇలాగే మనం వెళ్దామండి, ఇలాగే కంటిన్యూ చేద్దాం. మనం ఎవ్వరూ తగ్గద్దు. ఎవరి మాట మీద వాళ్ళే నిలబడదాం, ఇలాగే కంటిన్యూ అవుదాం. ఒక 2-3 ఏళ్లలోనే ఎంతో పెద్ద కాలం పడుతుంది. ఇంచుమించు మనకి అలాంటి దయనీయమైన స్థితిలో అప్పుడు ఎవడు మనకి చెయ్యి అందించడానికి, సాయం అందించడానికి కూడా ఎవడు రాడండి మనకి. ఇప్పుడంటే కనీసం ఇప్పుడైనా మనం మేలుకొని మనం ఇవన్నీ బాగు చేసుకుంటే అట్లీస్ట్ ఇంకో 10 ఏళ్ళ పాటు మనం దీన్ని లైఫ్ని పొడిగించుకోవచ్చు అనమాట. ఆ తర్వాత 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇంకోసారి చూసుకుందాం, మనం ఇలాగే మళ్ళీ చూసుకుందాం. కనీసం ఇలా ఏదైనా ఒక తలపెట్టినప్పుడు, కార్యక్రమం తలపెట్టినప్పుడు ఇలాగా పట్టుకుని గుంజేయడం, అనుమానాలు లేవనెత్తేయడం ఎందుకండి? దానివల్ల ఉపయోగం ఏముంది? ఎక్కడ ముందుకి కదలనివ్వకుండా, ఏ పనిని ముందుకు కదలనివ్వకుండా పట్టుకుని లాగేయడం. ఇదొకటి ఎలా ఉందంటే ఇది ట్రెండ్ అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది అనమాట. నాకు కొన్ని ఎగ్జాంపుల్స్ నేను నోట్ చేసుకున్నాను అనమాట. మొదట నాకు తెలిసి ఈ రకమైన పందా స్టార్ట్ అయింది ఎప్పుడంటే మనకి వెనకాల ఇప్పుడు ప్రస్తుతం మనకి
ఈ ఓపెన్ జిమ్ ఒకటి ఉంది చూడండి, ఆ ఏరియాలో విపరీతంగా సుబాబుల రకమైన చెట్లు, అంటే పెద్దగా ఏమేమి పనికిరావు, దేనికి ఉపయోగం ఉండవు అనమాట. అవి అలా గాలికి పెరిగేసాయి. అవి ఏంటంటే ఒక పెద్ద అడవిలాగే తయారైంది. దాంట్లో పాములు తిరుగుతూ, అసలు అటువైపు వెళ్ళాలంటే మన దగ్గర పెట్ ఓనర్స్ వీళ్ళు ఏంటంటే లోపలికి తీసుకెళ్ళి వాటి కార్యక్రమాలు వాటిని చేయించుకోవడానికి వాటికి ఉపయోగించేవారు. ఒక చూడ్డానికి ఒక జుగుప్స కింద కలిగించేదనమాట ఆ ఏరియా అంతా కూడా. ఒక పెద్ద మనిషికి ఒక ఆలోచన వచ్చింది, ఏంటంటే దీన్ని మంచిగా చక్కగా ఒక బ్యాడ్మింటన్ ఆడుకోవడానికో దేనికైనా ఉపయోగించుకోవచ్చు కదా, ఇంత పెద్ద ఏరియాను మనం ఎందుకు వదిలేస్తున్నాం అని చెప్పేసి ఆయనకి ఆలోచన వచ్చిందే తడవుగా కొంతమందిని సంప్రదించారు. అందరూ ఇంచుమించు ఒకే అనడంతో అవంతా కూడా ఆ గ్రౌండ్ మొత్తం క్లియర్ చేసేస్తే, కొంతమంది పెద్ద మనుషులు ఏం చేశారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ చేశారండి. మా దగ్గర వృక్షాలు నరికేస్తున్నారు, ఏదో వన సంరక్షణ ఇది అది అనుకుంటూ పెద్ద కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వచ్చి పెద్ద కేసు పెట్టి దానికి పెనాల్టీ కూడా మన జేబులోంచే వెళ్ళిందండి. ఎవరు ఇండివిజువల్ ఎవరు కట్టరు కదా. ఏంటండి ఇది? అది నాకు తెలిసి మొదటి వృత్తాంతం అనమాట ఇలాగా జరిగింది. ఇంకొకసారి ఇంకొక ఈసీ మెంబర్స్ మీద ఏదో సమ్ పోలీస్ కంప్లైంట్ ఒకటి అట్రాసిటీ రిలేటెడ్ ఇష్యూ మీద అనమాట. పాపం ఆయన మధ్యలోనే ఏదో చేద్దాం అనుకుని పాపం చాలా ఉత్సాహంగా ముందుకు వచ్చి ఏదో ఒక క్రమశిక్షణ నేర్పిద్దాం మనకి అని చాలా తాపత్రయపడ్డాడు. అలాంటి మనిషి డిమోరలైజ్ అయిపోయి ఇంక వెంటనే ఆయన తప్పుకున్నాడు అనమాట, పక్కకి తప్పుకున్నాడు. అప్పటి నుంచి చాలా సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు ఆయన. అంటే ఇలా ఉంటుందన్నమాట పరిస్థితి. ఎవరైనా ముందుకొచ్చి చేద్దామని అంటేనంటే వాళ్ళు మనసు విరిచేసి ఇంకా అసలు వాళ్ళని ఇది చేసేస్తారనమాట వాళ్ళు. ఇదా పద్ధతి. ఆ కంప్లైంట్ మూలంగా ఆయన వెనక్కి తగ్గిపోయి ఈసీలోంచి బయటికి వెళ్ళిపోయి, ఆయన నాకు అక్కర్లేదు, ఏముంటుంది అది నేను చూసుకుందాం అని చెప్పేసి ఆయన సొంత జీవితం ఆయనకు ఉంది. ఎవరికి ఉంటుందండి, నాకు ఉంటుంది, మీకు ఉంటుంది, అందరికీ ఉంటుంది. ఏదో కొని ఉత్సాహంగా పనిచేద్దాం అనుకునే వాళ్ళేమో అలా చేస్తారు. ఆయన చాలా ప్లాన్లతో వచ్చారు పాపం, చాలా డీటెయిల్డ్గా మన అందరికీ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఇచ్చి కూడా చాలా ఒక కష్టపడ్డాడు ఆయన హోంవర్క్ చేసి చాలా చేశారు. చివరికి ఏమైందండి, వెనక్కి అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే ఈ కొంతమందికి ఈ అనుమానాలతోటి బ్యాంకుకి వెళ్ళి బ్యాంక్ మేనేజర్కి మా అకౌంట్స్ అన్నీ ఫ్రీజ్ చేసేసేయండి, మా దగ్గర చాలా ఏవో జరిగిపోతున్నాయి, అనర్థాలు జరిగిపోతున్నాయి, అక్కడ ఫండ్స్ యూటిలైజేషన్ ఏదో జరిగిపోతుందని మాకు అనుమానంగా ఉంది, అందుకని ఈ అకౌంట్స్ అన్నింటినీ ఫ్రీజ్ చేసేసేయండి అన్న. చెరువు మీద కోపం వస్తే కడుక్కోవడం మానేశారట. అలాగా ఇలా వెళ్ళి అకౌంట్స్ అన్నీ ఫ్రీజ్ చేయించేస్తే అంటే చేతులు కాళ్ళు కట్టేశారనమాట. ఇదా పద్ధతి. బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి రిటర్న్ కంప్లైంట్లు ఇచ్చి అకౌంట్లు ఫ్రీజ్ చేసేస్తారా? ఇలాంటివి జరిగి ఇప్పుడు పెద్ద పరాకాష్ట కింద ఒక బ్లాక్ ఓనర్సో మరి ఆ కన్సర్న్ మహానుభావుడు ఎవరో తెలియదు, కానీ ఆయన మరి ఎన్ని రోజులు మన కాలనీలో ఉన్నాడో కూడా నాకు తెలియదండి. అసలు కాలనీలో ఉంటున్నాడా, లేకపోతే ఎక్కడి నుంచో ఆయన రిప్రజెంట్ చేస్తున్నాడా, లేకపోతే ఆయన ఎప్పుడైనా అసలు ఒక నెల రోజుల పాటు ఇక్కడ మన కాలనీలో ఉన్నాడా, మన సాధక బాధకాలు ఏమైనా చూశాడా అనేది కూడా నాకు అనుమానమే. నాకు ఆ పెద్ద మనిషి ఇంకొంతమంది ఎవరో మరి ఆయనకి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు ఎవరో నాకు పూర్తి డీటెయిల్స్ నాకు తెలియదు, వెళ్ళి కేసు వేస్తారట. ఇది మన ఈ సెక్రటరీ అండ్ జాయింట్ సెక్రటరీ మీద కోర్టులో కేసు వేశారట. ఏంటండి ఇది? మన ఇంట్లో ఏదైనా గొడవ జరిగితే మన ఇంట్లోనే సమరస్యంగా కూర్చుని పై చేసుకోవాలి, కానీ ఇది ఏదో కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అంటారు. అలాగా ఇది తీసుకెళ్ళి కోర్టులో వేస్తారా? అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నావు నువ్వు, రేపు పొద్దున ఇంకెవరు వచ్చినా కూడా వాళ్ళకి ఇది ఒక ఎగ్జాంపుల్ కింద ఉంటుంది. అరే మనం కూడా వేసేయచ్చు అనమాట. మన అపోజిషన్, మనం ఇప్పుడు మనతో విభేదిస్తున్న వాళ్ళు ఎవరైనా సరే రేపు తదుపరి ఈ కార్యక్రమంలోకి వస్తే కనుక, ఈసీలోకి వస్తే మనం కూడా ఇలా చేయొచ్చు అనమాట అని ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నారా మీరు? ఎంత తప్పు పని చేస్తున్నారండి మీరు. అంటే మీ ఒక్క ఈగోస్ కోసం, మీ పర్సనల్ గ్రడ్జ్ కోసం అని, మీ పర్సనల్ ఇష్యూస్ కోసం అని చెప్పేసి మొత్తం 380 మందిని ఇబ్బందులకు గురి చేస్తున్నారా మీరు? దయచేసి నా విన్నపం ఏంటంటే అన్కండిషనల్గా మీరు కేసు ఏదైతే ఉందో అది ముందు విత్డ్రా చేసుకోండి. అప్పుడు అందరం కలిసి కూర్చుందాం, మాట్లాడుకుందాం, మీ సమస్యలు ఏంటి అనేది దృష్టికి తీసుకురండి, అందరం కూర్చుందాం, మాట్లాడుకుందాం. మనం కూర్చుని మాట్లాడుకుంటే సెటిల్ అయిపోయే ఇష్యూని బయట ఎవరో ఎందుకు తీరుస్తారండి? పెట్టపోరు పిల్లి తీర్చిందంట. అలాగా మనకేమీ లబ్ధి చేయకూడదండి ఇలాంటి వాటి మూలంగా. దయచేసి నేను చెప్పేది అర్థం చేసుకోండి. కొంచెం నేను హార్ష్గానే మాట్లాడుతున్నాను, నాకు కూడా అర్థమవుతుంది, బట్ తప్పట్లేదన్నమాట. ఇదండి పద్ధతి. అంటే ఇది ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ అయిపోతుంది. రేపు పొద్దున ఫ్యూచర్లో
మనమే ఇదైపోతుంది. ఎవరు వచ్చినా ఇలాగే ఒక కేసు పడేస్తారు. ఏమైంది, లాయర్ ఫీజు ఇస్తాం అంతే, నాకేం పోయింది, వేస్తే వింటరు అంతే. మళ్ళీ దీన్ని డిఫెండ్ చేయడానికి కమిటీ కూడా వాళ్ళు సొంత ఖర్చులు పెట్టుకోరండి. అడ్వకేట్ పెట్టుకుని దీన్ని డిఫెండ్ చేయడానికి మళ్ళీ మన జేబుల్లోంచే బొక్కపడుతుంది. దాంట్లో మీకు ఉంటుంది వాటా, నాకు ఉంటుంది వాటా, అందరికీ ఉంటుంది. ఎవరికి ప్రయోజనం దీనివల్ల? ఏం సాధించారు చెప్పండి దాని మూలంగా? సో ఇలాగా ఒకళ్ళ కాళ్ళు ఒకళ్ళు పుల్ చేసుకోవడం అనేది దయచేసి ఆపేయండి, ఇక్కడి నుంచైనా ఆపేయండి. ఒక కట్ ఆఫ్ డేట్ అని పెట్టుకోండి, ఇదే ఈ జీబీఎం తర్వాత ఇలాంటి యాక్టివిటీస్ ఉండకూడదు. అన్నిటికన్నా ముందు ఫస్ట్ ఆ కేసు ఫైల్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అన్కండిషనల్గా దాన్ని విత్డ్రా చేసుకోవాల్సిందేనండి, ఖచ్చితంగా. ఐ డిమాండ్ ఇట్. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి ఈ సోకాల్డ్ ఇదంతా ఏమనుకుంటున్నారంటే మనం కట్టేది మెయింటెనెన్స్ ఏమో గొర్రె తోకంత ఉందండి. వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఏదో మై హోము, లేకపోతే ఏదో రాజపుష్ప అపార్ట్మెంటు, ఎన్సీసీ అర్బను, దాంట్లో ఉండే ఫెసిలిటీస్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఐఎస్ఓ స్టాండర్డ్స్ అన్నమాట. అంత స్టాండర్డ్ కావాలి అని అంటే మనం ఎంత కట్టాలని? అక్కడ ఇంచుమించు ₹3 నుంచి ₹5 దాకా నడుస్తుంది పర్ ఎస్ఎఫ్టీకి. మనం ఎక్కడున్నామండి? నిన్న కాక మొన్న ₹1 నుంచి ₹1.5కి తీసుకురావడానికి తల ప్రాణం తొక్కొచ్చింది. మనం కట్టేదేమో ఇంత, మనకేమో 24 గంటలు చిటికేస్తే మేనేజర్ డూ దిస్, ఇవండి. అలాంటివి కూడా పాజిబులేనండి, ప్రొవైడెడ్ మన మెయింటెనెన్స్ సర్వీసెస్ని, మన మెయింటెనెన్స్ అమౌంట్ని పెంచుకుందాం, సబ్స్టాన్షియల్గా పెంచుకుందాం. ఇలాంటి సర్వీసెస్ అన్నీ కూడా చక్కగా వస్తాయి మనకి. ఇలాంటివేనండి, ఇంతకన్నా బ్రహ్మాండమైన ఇంప్లిమెంట్ చేయొచ్చు మనకు ఉన్నటువంటి రిసోర్సెస్ తోటి. కానీ అవన్నీ అర్థం చేసుకుంటా గ్రౌండ్ రియాలిటీస్ తెలుసుకోకుండా నేను మెయింటెనెన్స్ కొడుతున్నాను కదా, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, ఆ సర్వీస్ కావాలి, ఈ సర్వీస్, గుంతమ్మ కోరికలు. మన దగ్గర ఏముందని గ్రౌండ్ రియాలిటీస్ చూడండి. వాడేమో అతన్ని మేనేజర్ అనలేము, ఆఫీస్ అసిస్టెంట్ అనలేము, సూపర్వైజర్ అనలేము. అతనికి ఏదో పాపం లిమిటెడ్ నాలెడ్జ్ తోటి ఏదో కింద మీద పడుతూ అతన్ని ఎంప్లాయ్ చేసుకున్నాం. మొదట్లో అది కూడా లేదు కదండి, ఒక్క మనిషి దొరకలేదన్నారు. ఒకనొక పెద్ద మనిషి, నేను 25,000 ఇవ్వడానికి రెడీగా ఉన్నాను శాలరీ, ఎవరినైనా చూపించాను నేను. ఎన్నో ఏళ్ల పాటు ఆఫీస్లో అసిస్టెంట్ లేకుండానే నడిచిపోయింది. ఏదో కొద్ది గొప్ప మనకి ఏంటంటే ఇతను కొంతకాలం బట్టి మనతో పాటు ట్రావెల్ అవుతున్నాడు, మన యొక్క సాధక బాధకాలన్నీ దగ్గరుండి చూశాడు, ఓకే ఎక్కడెక్కడ ఏముంది ఏంటి అని. అలా అని చెప్పేసి అతన్ని 24 గంటలు నువ్వు మాకు క్వశ్చన్ చేస్తే మాకు ఆన్సర్ చెప్పు. అతనికి ఉన్న పరిజ్ఞానం ఎంత అండి, అతని యొక్క కెపాసిటీ ఎంత? ఆఫ్టర్ ఆల్ అతను ఏదో ఆఫీస్లో ఈ సెక్రటరీ గారును, జాయింట్ సెక్రటరీ గారు, వీళ్ళు మాలాంటి వాళ్ళు ఎవరైనా చెప్తే దాని ప్రకారం నడుచుకునేటువంటి ఎంప్లాయీ అంతే. అతని మీద అరిచేసి, అతని మీద కేకలు పెట్టేసి, అతను భయపడి పారిపోతే ఈ పని అంతా ఎవడు చేస్తాడండి? కొంచెమైనా ఆలోచించండి కొద్దిగా. అసలు ఏమీ లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. సో ఈ టాపిక్ నేను ఎందుకు తీసుకున్నానండి, ఈ లెగ్ పుల్లింగ్ అనేది ఎంత ప్రమాదకరమైన పరిస్థితికి తీసుకొచ్చింది. ఇది పరాకాష్ఠకు చేరిపోయిందండి ఈ కేసు ఫైల్ చేయడం అనేది. సో వన్స్ అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్, అన్కండిషనల్గా కేసు విత్డ్రా చేసుకోండి. ఏమన్నా సమస్యలు ఉంటే మనం మాట్లాడుకుందాం. ఈజీబీఎం కాకపోతే నెక్స్ట్ స్పెషల్గా మనం మీటింగ్ పెట్టుకుందాం. కావాలంటేను ఎన్ని మీటింగ్లు, 1 కాదు 2 అయినా 3 అయినా ఎన్నైనా పెట్టుకుందాం మీటింగ్లు. మనం సమస్యలకు పరిష్కారం వెతుకుతాం. మనం కలిసి కృషి చేస్తే సాధించలేనిది ఏముంటుందండి? సో ఇదంతా దృష్టిలో పెట్టుకుని తగు విధంగా సభ్యులందరూ కూడా రియాక్ట్ అయ్యి ఈ జీబీఎంలో సూటబుల్ డెసిషన్స్ తీసుకుని చక్కగా మనం అందరం కూడా ఒక ఫ్రెష్ మైండ్ సెట్ తోటి మనం ముందరకు వెళ్దామని నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.